నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. రోడ్డు ప్రమాదంలో కర్నూలు వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థుల మృతి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం స్పష్టీకరణ. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ. జనసేనకు గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లేఖ పంపిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులు విడుదలకి హడ్కో ఆమోదం. ఊపందుకోనున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్రంగా ఆవేదనకి కలిగించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం పాలవడం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు మృతి చెందడం దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనను కలిగించిందని వెల్లడించారు. హంపి సందర్శనకు వెళుతూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించానని చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో వారి కుటుంబాలు తీవ్ర శోకంతో ఉన్నాయని, వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు గాజు గ్లాసు గుర్తుని శాశ్వత చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తుని శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించింది. ఇది 100% స్ట్రైక్ రేట్ విజయానికి గుర్తింపు అంటూ జేఎస్పీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరటం పట్ల ఆ పార్టీ స్పందించింది. 2024 ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్ ని ఇది గుర్తింపు అని పేర్కొంది. గాజు గ్లాసు గుర్తు పార్టీ శాశ్వత ఎన్నికల చిహ్నంగా మారిందని వెల్లడించారు. దశాబ్ద కల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి గడిచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో చరిత్ర సృష్టించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ స్థాపించారని పేర్కొన్నారు. నేడు నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకు, నాయకులకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లోనూ విజయడంకా మోగించింది. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు నిధులు విడుదలకి హడ్కో ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి హడ్కో శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులు విడుదలకి హడ్కో అంగీకారం తెలిపింది. దీనిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోని 11,000 కోట్లు కేటాయించింది. దీనిపై గత ఏడాది అక్టోబర్లోని మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమై నిధులు విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకి ఏపీ ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు, నిధుల వినియోగం తీరు తెన్నుల్ని మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకి ఆమోదం లభించింది. నిర్మించాలని భావించింది. 2018 డిసెంబర్ 27న నిర్మాణ పనులు ప్రారంభించారు. మళ్లీ 6 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే సమయానికి ఇప్పుడు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఏడీ సేవల ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జీఏడీ అధికారులు, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లంబోదరశ్చ వికటో విఘ్నరాజాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస పాత్రం పూర్ణం దదాతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి తథైవైకమానాయస్తేజో దదాతి. రాష్ట్రం ధారయతాం ధ్రువం ప్రియాప్యానంతరాయతి జయతి సర్వోపకార కరణాయ సదా రాజ్యమన్వహం శ్రియః పంచదశం చ శ్రీకామः సతతం జపేత్ ప్రీత ఇతి విశ్రుతాః వృషజస్తే త్రయ పుత్రాः శ్రీదేవి దేవతా పద్మాలినే పద్మఊరో పద్మాక్షీ పద్మసంభవే మాం భగస్వ పద్మాక్షేణ సౌఖ్యం లభామ్యహం శతమానం భవతి శతాయ పురుషేతిష్ఠతి. మహాకాళీ మహాలక్ష్మి పరంపరా విరుద్ధిరస్తు. సత్యామిత్రం దేవం మిత్రదేయన్నాస్తు అనురాధాం భవిష్యత్తుయంతః శతంజీవేమ శరదస్సు వీరాః త్రీణి త్రీణి వై దేవానాం నిందాగం క్షిత్రేణ సమనాని ప్రేమే లోకాః అధ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతిష్ఠతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ సురేష్ కుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయగా ఐఎండ్ఐ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సురేష్ కుమార్ ని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సురేష్ కుమార్ ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దావోస్ లో 3వ రోజు కూడా మరింత బిజీగా సీఎం చంద్రబాబు ఉండనున్నారు. యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ అధిపతులతో చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ కో సంస్థతో ఎంఓయూతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు.
మూడో రోజైన ఈరోజు కూడా చంద్రబాబు పలు హై ప్రొఫైల్ ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు యూనిలివర్, డిపి వరల్డ్ గ్రూపు, పెట్రోలియం, నేషనల్, బెర్హాద్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెన్కో సంస్థలతో అధిపతులతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ఈరోజు చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఏపీ సామాజిక ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్తో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. సుస్థిర ఇంధన కార్యక్రమాలకి సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. సస్టైనబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక కీలక అడుగుగా చెప్పవచ్చు. దీంతో పాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడుల్ని ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకి ఉన్న అవకాశాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వకమైన పాలసీలు, విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలపై పెట్టుబడిదారులకి చంద్రబాబు వివరిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ని ప్రోత్సహించేందుకు కృషి జరుగుతుందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,17,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో 1,00,000 పంపు సెట్లను సోలార్ విద్యుత్ పంపు సెట్లకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరొక 2,00,000 సోలార్ పంపు సెట్లకు కూడా కేంద్రం అనుమతిచ్చిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మరియు ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి సొంత విద్యుత్ని ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తాయని చెప్పారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించింది. ఈ పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవకాశాలు కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ విజయానంద ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు గ్రామం, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 100% సోలారైజేషన్ కి ప్రభుత్వం ప్రతిపాదించింది. సీఎస్ విజయానంద్ ఈ సందర్భంగా మాట్లాడారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. నాయకులు ప్రజా సమస్యల మీద పనిచేయాలని, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావడం ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి భవానీపురం 43వ డివిజన్ ఏకలవ్య నగర్లో, అదే డివిజన్లోని పోలీస్ కాలనీ పార్క్ పక్కన 54వ డివిజన్ ఎండి అలిపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి రోడ్డు పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలోని 43వ డివిజన్ పోలీస్ కాలనీ, 54వ డివిజన్ సీసీ రోడ్ల కల్వర్టులు నిర్మాణ పనులకి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. త్వరితగతిన పనుల్ని పూర్తి చేసి రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా స్థానిక కూటమి నాయకుల దృష్టికి తీసుకువస్తే వారు నా దృష్టికి తీసుకుని రావడం జరుగుతుందని, తద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్, కార్పొరేటర్లు మహాదేవ అప్పాజీ, మరిపిల్ల రాజేష్, టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 43వ డివిజన్లో ఏకలవ్య నగర్ను పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఒక 90 డేస్లో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ నా దగ్గరికి, నేను ఎక్కువ టైం ఇక్కడ ఉంటున్నాను, అందరూ కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నా నోట్స్లో తీసుకొస్తే వెంటనే అటెండ్ అవుతాను. మరొకసారి చెప్తా ఉన్నాను. విశాఖ స్టీల్ మీద కేంద్రం నిధులు ఇవ్వడం కాదు, స్టేట్ విలీనం చేస్తేనే విశాఖ ప్లాంట్ పరిరక్షించబడుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని గురించి కొంతమంది అంటే వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అప్పుడు వాళ్ళు అదేమి ఇది కూడా చేయలేదు. ప్రభుత్వం ఏది మంచి అనుకుంటే అది చేస్తానికి సిద్ధంగా ఉంది. చివరికి అది ఒకసారి స్టెబిలైజ్ అయినా చేస్తారు. సుజనా చౌదరి గారు మనకి ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ అదే దాంట్లో మనం వర్కాలిక్ గా మనం వర్క్ చేయించుకోవాలా. ఈ రోడ్స్ కూడా శంకుస్థాపన ఇవాళ చేసి ఒక 1 month లో మనం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఏఈ గారికి, అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేమంతా డీల్ చేసి ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏదున్నా సరే నాకు టైం ఉన్నంత వరకు, నేను ఈ కార్పొరేషన్ ఉన్నంత వరకు నేను ఒకటే మాట మీద ఉన్నా ఎప్పటి నుంచి కూడా, వర్క్ హాలిక్ అంటే ప్రజలకి మేము తోడుగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఏ ఇష్యూ ఉన్నా నా ఆఫీస్ ఎప్పటికీ 24/7 ఓపెన్ ఉంటుంది, నా దగ్గర రావచ్చు. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, సెటరేట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికని రూపొందించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. గత ప్రభుత్వం నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం కోనేరువారి వీధిలో జేడీ నగర్ 3వ లైన్లో సిమెంట్ రోడ్డు పనులకి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ ప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లో లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలియజేశారు. వర్షపు నీరు రోడ్లపైకి చేరకుండా రోడ్డుకి 2 వైపులా డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం జరుగుతుందని చెప్పారు. కొన్ని డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకమైన సమస్య, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మునిగిపోయే సమస్య. దీనికి రోడ్లు వేసుకోవటం పరిష్కారం కాదు, రోడ్ల కంటే కూడా సైడ్ డ్రైన్స్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో వర్షపు నీటి పారుదల కోసం డ్రైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మా సిఈ గారు కానీ, ఈ గారు కానీ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే, వర్షపు నీరు పడిన చుక్క పడినట్లుగా డ్రైన్ నుంచి వెళ్ళిపోవాలనే దానిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల విజయవాడ నగరంలో కన్నీ వినియోగ రీతిలో మొన్న వచ్చిన వర్షాలకి మునిగిపోవడం జరిగింది. దాని నుంచి విజయవాడ నగరాన్ని కాపాడడానికి ప్రత్యేకమైన సమస్య. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని గత 5 సంవత్సరాలు సిల్ట్ అనేది తీగిపోవటం వలన, వాటిని క్లీన్ చేయకపోవటం వల్ల అది అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దాన్ని ఈ రోజున ప్రత్యేకమైన ప్రణాళికతో వెహికల్స్ తీసుకొచ్చి ఆ యొక్క సిల్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ 3 రోడ్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అన్ని సీసీ రోడ్లు చేయడానికి 1600 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. ఆ చేసిన కార్యక్రమాన్ని, అమౌంట్ కూడా ఇచ్చిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు. ఆ డబ్బులు వాడుకున్నారో లేదు తెలియదు, కానీ ఆ వర్కులు జరగలేదు. మరలా అలాంటి కార్యక్రమం తీసుకొచ్చి అన్నీ కూడా సీసీ రోడ్లుగా మార్చి విజయవాడ నగరం, అమరావతికి రాజధానిగా ఉన్న ముఖద్వారం విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడానికి చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు. ఆయన యొక్క ఆదేశాల మేరకు మరి నారాయణ డివిజన్లోని కోనేరువారి వీధిలో 20 లక్షల రూపాయలు దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే జేడీ నగర్ 3వ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు, దీన్ని కూడా 20 లక్షల రూపాయలుతో మన గౌరవ శాసనసభ్యులు
గదే రామ్మోహన్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13వ డివిజన్లోనే సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ్యులు మరి ఈ డివిజన్లో ప్రత్యేకంగా సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. నేను కార్పొరేటర్గా 2021లో గెలిచిన తర్వాత ఈ 13వ డివిజన్లో పనులు చేయాలంటే డబ్బులు లేవనేవాళ్ళు. మున్సిపాలిటీలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సహకారం లేకపోవడం వల్ల మనం ఈ డివిజన్ని కొంతమేర అభివృద్ధి చేయలేకపోయిన మాట వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కాలనీ కానివ్వండి, మెగా టౌన్షిప్ కానివ్వండి, రామదూత్ నగర్, జేడీ నగర్ కానివ్వండి, అట్లాగే లక్ష్మీపతి, ఎక్కడ ఏ రోడ్డు కావాలన్నా కూడా మన సిమెంట్ రోడ్డు గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె ప్రసాద్ గారి సహకారంతో రాబోయేటటువంటి రోజుల్లో 13వ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్ది వారికి ఏ సమస్య ఉన్నప్పటికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి శాసనసభ్యులు వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. జేడీ నగర్ ప్రెసిడెంట్ గారు శంకర్ గారు, అట్లాగే కార్యదర్శి సాంబశివరావు గారు, ఆ స్పందన అపార్ట్మెంట్ రోడ్డు, ఇది చలపతిరావు గారి ఇంటి రోడ్డు కూడా ఒక 2-3 నెలల్లో ఇది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే ఇప్పటికే 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని, కొన్ని పనులు పూర్తి చేసినట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ప్రజా సమస్య పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నామని, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం అటకెక్కిందని, అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రహదారులు దుర్భరంగా ఉండేవని, కూటమి ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలలో సైతం ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణంపై దృష్టి సారించామని చెప్పారు. ఇందుకు సంబంధించి 60 కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. ప్రజల సంపూర్ణ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ముఖ్యమంత్రి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అనేక సమస్యలు అన్నిటిని కూడా ఒక పక్కా ప్రణాళికతో దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఈ 6 నెలల పరిపాలనలో 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాం, కొన్ని అయితే పూర్తి చేసాం. ఇవాళ ఈ 58వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి కాలనీలో గతంలో ఎల్ఎన్టీ డ్రైన్స్ కానీ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేపించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఎల్ఎన్టీ డ్రైన్లని పూర్తి కూడా చేయకుండా ఎక్కడికక్కడ దారిలో మధ్యలోనే వదిలేశారు. అలాగే ఈ రోడ్డు ఏదైతే బీటీ రోడ్డు వేసామో ఈ రోడ్డు కావాలని ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల కాలనీ పెద్దలు, కాలనీ ప్రెసిడెంట్ గారు, అలాగే మా మహిళా సోదరీమణులు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని లేదు. ఇవాళ నేను శాసనసభ్యుడైనాక దీన్ని అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో ఈ రోడ్డు ఇవాళ వేసాం. ఇవాళ స్థానికుల పెద్దల ఆధ్వర్యంలో ఈ రోడ్డును ప్రారంభించాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. రోడ్డు ప్రమాదంలో కర్నూలు వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థుల మృతి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం స్పష్టీకరణ. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ. జనసేనకు గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లేఖ పంపిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులు విడుదలకి హడ్కో ఆమోదం. ఊపందుకోనున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.